ఆటిజం అండ్ ADHD పిల్లల్లోని స్లీప్ ప్రాబ్లమ్స్ ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి కారణము సెన్సిటివిటీస్ కానీ, సెల్ఫ్ రెగ్యులేటింగ్ లేకపోవడం వల్ల కానీ, లేదు అంటే కనుక మెలటోనిన్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్ల వాళ్ళలోని స్లీప్ డిస్టర్బెన్సెస్ ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ కి అలోపతిలోని మెలటోనిన్ సిరప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెలటోనిన్ సిరప్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పిల్లలు పగటిపూట కూడా మగటగా ఉండడము, లేదంటే లౌజీగా ఉండడము, లేదా కొంతమంది పిల్లలకి ఎలర్జిక్ రియాక్షన్స్ అంటే చర్మం మీద దద్దుర్లు రావడము, బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మెలటోనిన్ తీసుకోవడం కన్నా ఆయుర్వేద దినచర్యని డైలీ రొటీన్ ని ఫాలో అవడం వల్ల పిల్లల్లోని స్లీప్ ని నేచురల్ గా డెవలప్ చేసుకోవచ్చు. స్లీప్ ని నేచురల్ గా డెవలప్ చేసుకోవడం కోసం ఒక డైలీ రొటీన్ అనేది ఫిక్స్ చేయడం చాలా అవసరం. మార్నింగ్ రాత్రి ఏ టైం పడుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ లేపడము, మధ్యాహ్నం పూట నాప్ టైం ని తక్కువగా ఉంచడము, లేదు అంటే కనుక అసలు లేకుండా ఉండేలాగా చూసుకోవడము, అండ్ ఈవినింగ్ టైం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ని ఇవ్వడము, స్పైసీ ఫుడ్, మసాలా ఉన్న ఫుడ్ ని ఇవ్వకుండా, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ని లేదంటే షుగర్ ఐటమ్స్ ని, ప్యాకెట్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళని స్లీప్ ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఆయుర్వేదం ప్రకారంగా వాతదోషం ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాతని బ్యాలెన్స్ చేయడం కోసము డైలీ మసాజ్ చేయడం కానీ, లేదు అంటే కనుక గీని ఇంక్లూడ్ చేయడం డైట్ లోని చేయడం వల్ల స్లీప్ ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ రెమెడీస్ లోని కాఫీ సీడ్స్ మిల్క్ అంటే గసగసాన్ని కొంత నీళ్లతోని నూరి దాన్ని ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగించడం వల్ల, లేదు అంటే కనుక కోకోనట్ మిల్క్ లోని చిటికెడు నట్మగ్ పౌడర్ ని మిక్స్ చేసి రోజు రాత్రి పూట తాగించడం వల్ల, అండ్ నైట్ టైం ఎర్లీ డిన్నర్ చేయించడం వల్ల కూడా పిల్లల్లోని స్లీప్ ని ఇంప్రూవ్ చేయొచ్చు.